దెబ్బ మరియు డ్రామా పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. అంతలా చేయి కాలిన తర్వాత ఇంకా అమ్మల గురించి తెలిసిందే కదా, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. అలానే మా పెద్దమ్మకు ఫోన్ చేసి మొత్తం నాకు జరిగిన ఈ డ్రామా మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. ఈ చుట్టాలు ఉన్నారు చూడండి, ఇంకా తిట్టడం మొదలు పెడతారు. కాబట్టి మనకు కూడా పెద్దగా కాలినట్టు చేయి నొప్పిగా ఏం అనిపించలేదు కాబట్టి మనం కూడా పుష్పరాజ్ తగ్గేదే లేలాగా ఏం లేదబ్బా బాగానే ఉన్నాను, సూపర్గా ఉన్నాను అని చెప్పేశాను. పొద్దున బాగానే ఉన్నాను, మధ్యాహ్నం బాగానే అనిపించింది, రాత్రి అసలైన కదా మొదలైంది గైస్. ఇంకా రాత్రికి నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా ఏమీ కాలేదని పుష్పాలా చెప్పిన నేనే తగ్గి కొంచెం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ ముందు నా కాలిన చేయి కాకుండా నా ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూసి కనిపెట్టేసి ముందుగా స్కార్స్ ఏమీ రావమ్మా, కంగారు పడకమ్మా అన్నారు. ఈ బాధ కన్నా ఎక్కడ మచ్చలు మరకలు చేతి మీద పడతాయనే కంగారే నన్ను ఎక్కువ వేధించింది. డాక్టర్ గారు స్మార్ట్ కనిపెట్టేశారు. అమ్మయ్య చెయ్యి మామూలు అయిపోద్ది అని డాక్టర్ గారు చెప్పిన హ్యాపీ మాటతో డాక్టర్ గారు ఇచ్చిన మందుల చీటీ తీసుకుని బయటకు వచ్చాను. కానీ ఫార్మసీలో మాత్రం మందులకి బిల్ కడుతున్నప్పుడు చెయ్యెందుకు కలుచుకున్నాను రా బాబు అని బాధపడ్డాను. కానీ చేసేదేం లేక ఇంకా అలానే మందులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇక్కడితో మన దెబ్బ అండ్ డ్రామా కథ ముగిసింది. కానీ చేతికున్న నొప్పి ఇంకా తగ్గలేదు. హోప్ ఫర్ మై స్పీడీ రికవరీ గైస్. ఇది మన చేయి పరిస్థితి గైస్. మీలో ఎవరికైనా బిగ్ బాస్ టీం వాళ్ళు తెలుసుంటే ప్లీజ్ వాళ్ళకి ఫోటో పంపించండి. వాళ్ళు వేసే ముందే నేనే బిగ్ బాస్ టాటూ వేసుకున్నాను కాబట్టి ఆ కన్ను సింబల్ లాగా నన్ను నెక్స్ట్ సీజన్లో కంటెస్టెంట్గా తీసుకోమనండి.